తారీఖు నాడు 2 లక్షల రుణమాఫీ చేసిన వాళ్ళందరూ కూడా 2 లక్షలు తీసుకున్న వాళ్ళందరూ రైతులు కూడా మొత్తం రుణమాఫీ చేస్తామని మాట ఇచ్చి మాట తప్పినందుకు నిరసనగా ఈ రోజు వరంగల్ అంబేద్కర్ చౌరస్తాలో ధర్నా కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఈ కార్యక్రమానికి ఉమ్మడి మాదిగూడ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ గౌరవనీయులు నవీన్ కుమార్ రెడ్డి గారు, గౌరవ మండల పార్టీ అధ్యక్షులందరికీ, గౌరవ ఎంపీలు, మాజీ ఎంపీలు, మాజీ వైస్ ఎంపీలు, జెడ్పీటీసీలు, గౌరవ సర్పంచ్ ఎంపీలు అందరూ కూడా ఇక్కడికి వచ్చిన రైతు సోదరులకు కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మీరు చూసిన రేవంత్ రెడ్డి గారు ఎన్నికలకు ముందు ఏం చెప్పిండు? మీరందరూ రైతులంతా 2 లక్షల రుణాలు తెచ్చుకోండి, కేసీఆర్ గారు రుణమాఫీ చేస్తలేడు, అధికారంలోకి వచ్చిన వెంబడే డిసెంబర్ 9 తారీఖు నాడే మొత్తం రుణాలన్నీ మాఫీ చేస్తా, ఎంబరంటారు బ్యాంకులో తెచ్చుకోండి అని చెప్పి రైతులు చెప్పినారు. పాపం రేవంత్ రెడ్డి మాటలు నమ్మినారు. ఇక రేవంత్ రెడ్డి చెప్తున్నాడు కదా అని చెప్పి రైతులంతా పోయి బ్యాంకులలో పోయి రుణాలు తెచ్చుకున్నారు. ఒక్కొక్కరు 2-3 రుణాలు తీసుకున్నారు. ఒక్కొక్క ఇంట్లో కూడా 2, 2, 3 ఆయన మాటలు నమ్మిపోతే ఎన్నికల ఏం చెప్పిండు? ఎన్నికలైన తర్వాత మొట్టమొదటి ముఖ్యమంత్రి కాగానే మేమంతా లెక్క చేసినాం 46,000 కోట్లు అవుతుంది అని చెప్పినాడు మొట్టమొదట. తర్వాత ఏం చెప్పినారు? ఎన్నికలప్పుడు 46,000 కోట్లు కాదు 40,000 కోట్లు అవుతాయని చెప్పినారు. సెకండ్ టైం చెప్పినారు. మళ్ళా క్యాబినెట్ మీటింగ్ పెట్టుకొని మళ్ళీ ఏం చెప్పినారు? 31,000 కోట్లు అవుతుందని చెప్పినారు. మొన్న ఖమ్మం సభలో చెప్పి నేను 17,000 కోట్లు మొత్తం రైతుల అకౌంట్ లో జమ చేసి ఉన్నాను, మొత్తం మాఫ్ చేసినా. హరీష్ రావు ఎక్కడున్నావు? రాజీనామా చేస్తావా, ఏట్లా దుంకుతావా అన్నాడు. ఈ సన్యాసి ముఖ్యమంత్రిని అడుగుతున్నా, రాజీనామా ఎవరు చేయాలి? ఇప్పుడు హరీష్ రావు చేయాలా, వరంగల్ అంబేద్కర్ చౌరస్తాకి సవాల్ చేస్తున్నా, నీకు దమ్ము ధైర్యం ఉంటే వరంగల్ ఒక గ్రామానికి రా, గ్రామ సభ పెడదాం, మేము కూడా గ్రామ సభకు వస్తాం. ఆ గ్రామంలో ఎంతమంది రైతులు రుణాలు తీసుకున్నారు, ఎంతమందికి మాఫ్ అయింది, ఎంతమందికి మాఫ్ అవ్వలేదో ఒక్క గ్రామం తీసుకుందాం. ఇప్పుడు రుద్రారం గ్రామం ఉన్నది, 3,300 మంది రైతులు రుణాలు తీసుకున్నారు. రుద్రారంలో 1,700 మాఫ్ అయినాయి, 1,790 మందికి ఇంకా మాఫీ కావాల్సి ఉన్నది. నిన్న కోసిలో లెక్కలన్నీ తీసుకుపోయి కేటీఆర్ దగ్గర కూర్చొని తెలంగాణ భవన్ చెప్పిన కొడంగల్ గురించి. కోసి ఉమ్మడి మండలంలో 20,300 మంది రైతులు రుణాలు తీసుకున్నారు. అన్న మాఫీ చేసింది ఎంతంటే 8,700 చేసినారు, 11,300 ఇంకా మాఫీ చేయాల్సింది. అంటే 35%, 36% రుణమాఫీ చేసినారు. కానీ నేను మొత్తం మాఫీ చేసిన ఈ హరీష్ రావు రాజీనామా చేయాలి, ఏట్లా దుంకాలన్నాడు. ఇప్పుడు ఎవరు దుంకాలి? ఏట్లా? రేవంత్ రెడ్డి దుంకానా, హరీష్ రావు దుంకానా? ఎవరు రాజీనామా చేయాలి? రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలి. సిగ్గు చేయడం ఉంటే కొడంగల్ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. ముక్కు అంబేద్కర్ చౌరస్తారా ముక్కు జ్ఞానకు రాసి క్షమాపణ చెప్పాలి రైతు రుణమాఫీ చేయకపోతే. అదే కాకుండా ఈరోజు 6 గ్యారంటీలు అన్నాడు. ఎవరికైంది? అవ్వదాతలకు మీకు 2,000 వస్తున్నాయి, మా గవర్నమెంట్ వస్తే మీకు 4,000 ఇస్తామని చెప్పిన అవ్వదాతలకు. ఈరోజు ఆ కోడళ్ళకేమో 2,500 ఇస్తాడు, అత్తలకు 4,000 ఇస్తాడు. అదే కాకుండా ఈరోజు కేసీఆర్ గారు 1,00,000 రూపాయలు ఇస్తున్నాడు కళ్యాణ లక్ష్మి సాధింపు. నేను తులం బంగారం ఇస్తాడు. తులం బంగారం ఎక్కడ పోయింది? 4,000 రూపాయల పెన్షన్ ఎక్కడ పోయింది? కేసీఆర్ కిట్ ఎక్కడ పోయింది? ఈ విధంగా మభ్య పెట్టి 6 గ్యారెంటీలను చెప్పి మోసం చేసి మభ్య పెట్టి ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు వేసింది మొత్తం 7,000 కోట్లే. 17,000 కోట్లు అని చెప్పిండు ఖమ్మంలో. కానీ అక్కడ ఉన్నటువంటి మనుషులు ఒకటి మాట్లాడతారు, ముఖ్యమంత్రి నిన్ననే ఉత్తమ్ కుమార్ అని ఉత్తమ్ బట్టి విక్రమార్క చెప్పినారు, మేము జమ చేసింది 7,000 కోట్లు, ఇంకా 10,000 కోట్లు జమ చేయాలని చెప్పినాడు. ఆయన చేసింది ఎంతంటే ఇప్పటి వరకు వేసింది 7,000 కోట్లే రైతులకు రుణమాఫీ చేసినాడు. 46,000 కోట్లు ఇక్కడ, 7,000 కోట్లు ఇంకా మిగిలిపోయిన డబ్బులను వేస్తే తప్ప రైతుల రుణాలు మాఫీ కావు. మేము కోసి చెప్పినాం, నీ కాన్స్టిట్యూషన్ బయట లెక్కలన్నీ బయట పెట్టినాం. కోసి మండలనే 12,000 మందికి ఇంకా బాకీ ఉన్నారు. ఇప్పుడే ఈ 4 మండలాలకు సంబంధించి 52,000 మంది రుణాలు తీసుకుంటే చేసింది 18,000, ఇంకా 32,000 మందికి ఇక రుణాలు మాకు రావాల్సింది. కొడంగల్ లెక్క చెప్తాం, నీకు ఎక్కడో కాదుగా
పెద్ద పెద్ద మాటలు. కేసీఆర్ సన్యాసి అంటాడు, హరీశ్రావు సన్యాసులు, దూత అంటాడు. ఎవరు సన్యాసి? రుణమాఫీ చేయనందుకు ముఖ్యమంత్రి సన్యాసి తప్ప నువ్వు చేసే వరకు వదిలిపెట్టాం. రైతుల తరఫున 6 గ్యారెంటీలు అమలు చేసే వరకు రైతుల తరఫున పోరాటం చేస్తూనే ఉంటాం. నీవు నీ మేడలు వంచి ఇచ్చిన హామీలన్నీ అమలు చేపిస్తామని తెలియజేసుకుంటున్నాను. మరి ఎన్ని హామీలు ఇచ్చినప్పుడు ఏదన్నా సంస్థలు కానీ వ్యక్తులు కానీ ఏదైనా మోసం చేస్తే ఏం చేస్తాం? మనం మోసం చేస్తే ఏం చేస్తాం? చీటింగ్ కేసు వెళ్తాం. మరి ముఖ్యమంత్రి మీద ఏం పెట్టాలి? మనం రుణమాఫీ చేయలే, 6 గ్యారెంటీలు అమలు చేయలే. అందుకే మనం అందరం ఇప్పుడు అప్లికేషన్ రాసినాం. ఇక్కడ నుంచి ధర్నా అయినాక చక్కగా పోలీస్ స్టేషన్ సిఐకి పోయి ముఖ్యమంత్రి మీద చీటింగ్ కేసు పెట్టమని మనం అప్లికేషన్ ఇవ్వబోతా ఉన్నాం. అందరం కూడా రైతులను రుణమాఫీ చేయలేవు, అవ్వతాతలకు 4,000 పెన్షన్ ఇవ్వలేవు, కోడళ్లకు 3,500 పెన్షన్ ఇవ్వలేవు, తులం బంగారం ఇవ్వలేవు. కాబట్టి మనందరం కూడా చక్కగా ర్యాలీ పోలీసు సిఐ గారు కంప్లైంట్ ఇద్దాం, ముఖ్యమంత్రి మీద కేసు పెట్టాలని చెప్తాం. అదే కాకుండా కొడంగల్ ముఖ్యమంత్రి అయితే పాపం ఇక్కడ ఉన్న అంత ప్రజలందరూ కూడా మీకు అందరూ తెలుసు. 5 ఏళ్ళు మీరు ఎట్లా పని చేసినా, ఏ గ్రామాలకు వచ్చినా ప్రతిరోజు మీకు అందుబాటులో ఉన్నాం. పొద్దు నుంచి రాత్రి వరకు మీకు అందరికి అందుబాటులో ఉన్నాం. మరి ఇప్పుడు ప్రజలకు ఇప్పుడున్న కాంగ్రెస్ నాయకులకే గతి లేదు. ముఖ్యమంత్రి ఎవరు? ఆ ఇన్ఛార్జ్ ఉన్న తిరుపతి తిట్టి తొలిస్తారు, ఎవరు పోతారో తిట్టడం. కాంగ్రెస్ నాయకులకే గతి లేదు, ప్రజలకేం గతి లేదు, ప్రజలకు ఏమి గతం అని తెలియజేసుకుంటున్నాను. కాబట్టి మనం చాలా మంచి పనులు చేసినాం, అభివృద్ధి చేసినాం. ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి గెలిపిస్తే మనకి ఏం చేస్తా ఉన్నాడు? ఫార్మా కంపెనీలు తీసుకొస్తా ఉన్నాడు. మంచి మంచి కంపెనీలన్నీ మహేశ్వరం పెడతాడంట. మనకేమో పొల్యూషన్ వచ్చే కంపెనీలు, సిమెంట్ కంపెనీలు. తాండలో చూసినారు సిమెంట్ కంపెనీ అంటే పెద్ద ఎత్తున పొల్యూషన్ వస్తుంది. 4 కంపెనీస్ తాండలో ఉన్నాయి. భారతదేశంలోనే ఢిల్లీ తర్వాత పొల్యూషన్ ఎక్కడంటే తాండలోనే. మరి ఇప్పుడు కొడంగల్ కూడా ఆ విధంగా మారబోతా ఉంది. ఇక్కడ ఒక 15 ఎకరాల ఒక కంపెనీ ఉంటేనే మండలి మొత్తం పొల్యూషన్ చెప్తారు. కొత్తూరులో ఒకటే కంపెనీకి మండలం మొత్తం పొల్యూషన్ వచ్చింది. మళ్ళీ 3,000 ఎకరాల ఫార్మా కంపెనీలు వెళ్తే కొడంగల్ మొత్తం కూడా నీళ్లు తాగడానికి రావు, మంచి నీళ్లు దొరకాయి, పశువులకు గడ్డి దొరకదు, పంటలు పండాయి, పెద్ద ఎత్తున నష్టపోతారు. మీరు అందరూ కూడా గమనించాలి. రైతులందరూ సోదరులందరూ కూడా ఫార్మా కంపెనీ ఒకవేళ పెడితే కొడంగల్ మొత్తం శ్మశానంగా మారిపోతామని చెప్పి మీకు అందరూ కూడా తెలియజేసుకుంటున్నాను. తీవ్రంగా అడ్డుకోవాలన్నమాట. మేము అందరం కూడా అడ్డుకుంటాం, మీ అందరం కూడా పోరాటం చేస్తాం. అదేవిధంగా ఇప్పుడు పాలనలో రంగారెడ్డి చూసినా పెద్ద ఎత్తున పనులు మొదలైపోయినాయి. 80% పనులు కంప్లీట్ చేసినాం. అక్కడ కరువైన రిజర్వాయర్ కట్టినాం. అన్ని రిజర్వాయర్లన్నీ కంప్లీట్ చేసుకొని ఈ ఎన్నికలు అయిన తర్వాత కాలువలు పిలిచి టెండర్ పిలిచి కాలువలు తిరిగి కొడంగల్ నిలబెడతామని గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రారంభించినారు. ఒక 3-4 కోట్లతో అయితే కాలువలు అయిపోతాయి. దానిలో మనకు వచ్చేది కొడంగల్కి ఎంత అంటే 1,49,000 ఎకరాలకు నీళ్లు వచ్చేది పాలమూరు రంగారెడ్డి ద్వారా. అత్యధికంగా నీళ్లు కొడంగల్ మహబూబ్నగర్ జిల్లాలో మనకే వస్తుండే. కానీ కక్షతో ఆపేసినారు. పాలమూరు రంగారెడ్డి కట్టవద్దు, కేసీఆర్ పేరు వస్తుంది, దాన్ని పక్కన పెట్టి కొడంగల్ నారాయణపేట ఎత్తిపోతే కొత్తగా పెట్టుకున్నారు. 4,000 కోట్లు అని చెప్పి కొత్తగా పెడితే మా కాన్స్టిట్యూన్సీకి వచ్చేది ఎంతంటే మొత్తం అన్ని మండలాలు కలిపి 40,000 ఎకరాలు. 1,49,000 ఎకరాలు ఇక్కడ, 40,000 ఎకరాలు మీరు అందరూ ఆలోచించాలి. ఏ మండలానికి కూడా ఒక 10,000 ఎకరాలకు ఎక్కువ నీళ్లు రావు. ఎందుకంటే ఇదంతా కమిషన్ల కోసం. కొడంగల్ నారాయణపేట ఎత్తిపోతల పథకం కానీ కమిషన్లకే, ఫార్మా కంపెనీలు కూడా కమిషన్ల కోసం మన దగ్గర తెచ్చి పెడతా ఉన్నారు. మహేశ్వరంలో కానీ ముచ్చింతలో కానీ ఇబ్రాహీంపట్నంలో 12,000 ఎకరాలు అక్కడ ఫార్మా కంపెనీకి అప్లై చేసింది గత ప్రభుత్వం. వాటిని అన్నింటి కూడా కంపెనీలు పెట్టి కొన్ని అమెరికా పోయి వాళ్ళ సోదరుల పేరు మీద కంపెనీలకు అక్కడ పెట్టాలనే ఉద్దేశంతో ఆ 12,000 ఎకరాలు అక్కడ వాడుకొని మన కొడంగల్ ప్రజల అమాయకులు కాబట్టి ఆ ప్లేస్ లో 3,000 ఎకరాలు ఇక్కడ తీసుకొని ఫార్మా కంపెనీ మొత్తం మీకు అందరూ కూడా తెలియజేసుకుంటున్నాను. కాబట్టి మీ అందరూ గమనించాలి, ఫార్మా కంపెనీలు మనం అడ్డుకోవాలి. ఫార్మా కంపెనీలు వచ్చే వరకు కూడా పోరాటం చేద్దాం. రైతులకు కూడా 2 లక్షల రూపాయల రైతు ప్రతి ఒక్క రైతుకు, ఇక్కడ ఉన్న కొడంగల్లో ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా రుణమాఫీ అయ్యే వరకు పోరాటం చేద్దాం. గ్రామాలు గ్రామ సభలు పెడదాం, మండలాల్లో గ్రామ సభలు పెడదాం. పెద్ద ఎత్తున పోరాటం చేసి రైతులకు అందుబాటులో ఉండి ప్రభుత్వం మెడలు వంచి, ఈ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి మెడలు వంచి
రైతులకు రుణమాఫీ చేసే వరకు ఎవరు పోరాటం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం